ఇవాళ శాంతి భద్రతలకి అదుపు లేకపోయి భయాలు లేవు, చట్టాలు కఠినంగా ఉండాలా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఏదో పెట్టిల్లు. అప్పుడు ఏమున్నది ఫ్రెండ్లీ పోలీసింగ్ తోటి? ఇప్పుడు కఠినంగా వాడు వాడు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చంపేంత వరకు వచ్చింది ఈ దుర్మార్గులు అంటే వాడిని ఆ విధమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. ఒకసారి మర్డర్ చేసినట్టయితే వాడిని బహిరంగంగా ఉరి తీస్తేనే ఊరికి ఏమన్నా బుద్ధి వస్తుంది, వాడికి గజ గజ ఉరుకుతుంది. ఏమున్నది వాడు చంపిండు, అటు పోతాడు అత్తగారింటికి పోయినట్టుగా అటు పోతాడు, జైలుకి పోతాడు, 4 రోజులు నడుస్తాను. సో ఇవన్నీ కూడా ఇట్లా కాదు, కొన్ని సెక్షన్లు కొన్ని చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు ఏమున్నది, పెళ్ళికి ఒప్పుకోలేదు, ఆమెకి ఇష్టం లేదు, ఒప్పుకోలేదు, చంపుతావురా నువ్వు దుర్మార్గుడా? కత్తితో పొడిచి పొడిచి చంపిండు. విజువల్స్ ఉన్నాయి, మనం చూపెట్టలేము. కానీ పెళ్ళికి ఒప్పుకోకపోతే చంపేసిండు. ఏమనాలి ఇప్పుడు? ఆమెతో ఉన్నటువంటి నీకు ఏం సంబంధం? నీకు పెళ్ళి అయిందంటే నీ భార్య అనుకున్నావు, ఇంకేమని అనుకున్నావు? నువ్వు దుర్మార్గుడు, నువ్వు తాగుబోతూ కావచ్చు. ఆమెకు నచ్చక ఆమె పెళ్లి చేసుకోలేదు, ఆమె ఇష్టం, అది ఆమె వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. నువ్వెట్లా చంపుతావురా? ఇంకోరితో క్లోజ్గా ఉంటుందని ఈమెనే వేసేసిండట వాడు ఇంకోడు. ఇదేందో కథ.